హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 16th జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50 లిస్ట్ అయిన స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3120 గాను, లో వచ్చేసి 3060 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1220 గాను, లో వచ్చేసి 1190 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1140 గాను, లో వచ్చేసి 1100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ హై వచ్చేసి 1130 గాను, లో వచ్చేసి 1080 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1330 గాను, లో వచ్చేసి 1300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత దివి స్లాబ్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3940 గాను, లో వచ్చేసి 3870 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1700 గాను, లో వచ్చేసి 1650 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1125 గాను, లో వచ్చేసి 1100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే 1710 హై గాను, 1670 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇన్ఫీ విషయాన్ని పరిశీలిస్తే 1685 హై గాను, లో వచ్చేసి 1630 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1870 గాను, లో వచ్చేసి 1835 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ హై వచ్చేసి 1450 గాను, లో వచ్చేసి 1415 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ఫార్మా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1350 గాను, లో వచ్చేసి 1315 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1365 హై గాను, లో వచ్చేసి 1320 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దాని గురించి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.